హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ మైండ్ సెట్ తెలుగు. సో నిన్న మనం అనుకున్నట్టు దిస్ ఈస్ ద ఫస్ట్ రెసిస్టెన్స్ అనుకున్నాం 21,865 సారీ సపోర్ట్. వన్స్ ఇక్కడికి వస్తే మనకి బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనుకున్నాం. అండ్ నెక్స్ట్ దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ అనుకున్నాం 22,129. సో దీన్ని క్రాస్ చేసింది, బట్ సస్టైన్ చేయలేకపోయి మళ్ళీ కిందికి వచ్చేసి మళ్ళీ ఈ సపోర్ట్ మీద ఇప్పుడు ఇది సపోర్ట్ అయిపోయింది 22,133. సో ఇప్పుడున్న దాని ప్రకారం మార్కెట్స్ పాజిటివ్లో ఉన్నా కూడా మనకి ఫస్ట్ టూ రెసిస్టెన్స్ వచ్చేసరికి 22,236 ఇది ఫస్ట్ రెసిస్టెన్స్. సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 22,323. అండ్ నెక్స్ట్ డౌన్ సైడ్కి వచ్చేసరికి ఒకవేళ ఇది క్రాస్ అయిందంటే 22,023, ఈ లైన్ 21,867 ఇది ఫస్ట్ సపోర్ట్ అండ్ సెకండ్ సపోర్ట్ ఈస్ 21,691. రేపు ఒకవేళ కనుక ఈ లైన్ 21,865ని క్రాస్ అయిందంటే దెన్ వీ కెన్ గో ఫర్ ద బేరిష్ సైడ్. ఇప్పుడు కూడా మనం బేరిష్లోనే ఉన్నాం. నిన్న మనం అనుకున్నట్టు ఈ లైన్ 22,440 ఈ లైన్ని క్రాస్ కానంత వరకు వీఆర్ ఇన్ ద బేరిష్ మొమెంటం. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి సో మన సపోర్ట్కి వస్తుంది అనుకున్నాను 46,530 దగ్గర, బట్ అంత దూరం రాలేదు. జస్ట్ స్మాల్ గ్యాప్ దగ్గరకు వచ్చేసి నెక్స్ట్ టర్న్ అయిపోయింది. అండ్ దెన్ మనం అనుకున్న రెసిస్టెన్సెస్ 47,221. సో ఎగ్జాక్ట్గా ఈ లెవెల్కి వచ్చేసి మళ్ళీ రివర్సల్ వచ్చేసింది. సో మళ్ళీ మార్కెట్ ఎక్కడ స్టార్ట్ అయిందో మళ్ళీ అదే ప్లేస్లోకి వచ్చి ఎండ్ అయింది సమ్వాట్ నియర్లీ. అండ్ నెక్స్ట్ రేపు ఏం జరగవచ్చు, రేపు ఒక సపోర్ట్ ఇక్కడికి తీసుకునే ఛాన్స్ ఉంటుంది 46,532 ఒకవేళ కిందికి వెళ్తే. అండ్ మళ్ళీ ఈ లెవెల్ని క్రాస్ చేయాలి. ఫస్ట్ లెవెల్ 47,055 ఈ లెవెల్ని కనుక క్రాస్ చేసిందంటే దెన్ వీ కెన్ డైరెక్ట్లీ గో ఫర్ ద 47,450. వన్స్ ఈ లెవెల్ని కూడా క్రాస్ చేయగలిగితే దెన్ వీ కెన్ గో ఫర్ ద 47,800. ఒకవేళ కిందికే వచ్చింది అనుకుందాం, ఫస్ట్ లెవెల్ వచ్చేసరికి ఫస్ట్ సపోర్ట్ 46,528 అండ్ సెకండ్ వన్ ఈస్ 46,288. ఇంకా అంటే మ్యాక్సిమం 46,047. థ్యాంక్ యూ.